వెల్కమ్ టు దేవేంద్ర మెథడ్స్. ఈరోజు మన ఎస్ఏ మ్యాథమెటిక్స్ మెథడ్కి సంబంధించినటువంటి మరొక మంచి ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఏంటి అవి అంటే చూడండి ఒకసారి ఇక్కడ. విచ్ ఆఫ్ దీస్ ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఇండక్టివ్ మెథడ్ అని చెప్పి ఇచ్చాడు. ఈ క్రింది వానిలో ఆగమన పద్ధతికి అంటే ఇండక్టివ్ మెథడ్కు సంబంధించని, మనం క్వశ్చన్ పేపర్ చదివేటప్పుడు సంబంధించని అని చెప్పి చాలా జాగ్రత్తగా చదవాలి. సంబంధించని అంశాన్ని గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు. చూడండి ఒకసారి. దాంట్లో ఇండక్టివ్ మెథడ్ సంబంధించి ఇది స్వయం వ్యాసంగ విధానం కలిగి ఉంటుంది అని చెప్పి అన్నాడు. అంటే ఇక్కడ ఏంది, ఇట్ హ్యాజ్ ఏ సెల్ఫ్ స్టడీ మెథడ్ అని చెప్పి ఇచ్చాడు. రెండవది ఇక్కడ చూడండి, మూర్త విషయాల నుండి అమూర్త విషయాలకు దారి తీస్తుంది అన్నాడు. కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ సి ఆప్షన్ చూడండి, ఇది తార్కిక పద్ధతి, లాజికల్ మెథడ్ అండ్ గణితానికి తగినటువంటి పద్ధతి అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ ద లాజికల్ మెథడ్ దేర్ఫోర్ ఈజ్ ఏ షూటబుల్ మెథడ్ ఫర్ ఇండక్టివ్ మెథడ్ అని చెప్పి ఇచ్చాడు. ఇది ఇక్కడ చూడండి కదా, ఫోర్త్ ఆప్షన్ సమస్యల్ని సాధించుటలో వేగాన్ని పెంపొందిస్తుంది అని చెప్పి ఇచ్చాడు. ఈ బోధనా పద్ధతి మొత్తం చదివితే ఇందులో దానికి సంబంధించిన అంశం ఏందో తెలుస్తుంది. దానికి ఆన్సర్ ఏంటంటే డి అండి ఆన్సర్. ఎందుకు సార్ అంటే వేగాన్ని పెంపొందించలేదు ఈ ఆగమన పద్ధతి. వేగాన్ని పెంపొందించే పద్ధతి ఏంటంటే డిడక్టివ్ మెథడ్, నిగమన పద్ధతి. ఏబిసి అనేది సంబంధించినవి, డి మాత్రం సంబంధించనిది. ఓకే, థ్యాంక్ యూ.